ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా సమూయేలు 2వ గ్రంథములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. ఏసే పరిష్కారము సువార్త కూడికలను మరలా ప్రారంభించామండి. మరి నిన్నటి దినాన, నేటి దినాన, రేపటి దినాన కూడా ఏలూరు టైటస్ నగర్లో మేము ఏర్పాటు చేశాము. మరి ప్రేక్షకులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఏసే పరిష్కారం సువార్త కూడికలకు రావాల్సిందిగా ఆ ప్రాంతాల వారిని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానమునకు ఆర్థిక సహకారం అందించినటువంటి వారు పడమర వీధి వాస్తవ్యులు పరస రాజశేఖర్ గారు మరియు లక్ష్మి గారు. వీరి యొక్క వివాహం 8వ తారీఖున జరగబోతోంది. దాని సందర్భంగా సహోదరులు పరస రాజశేఖర్ గారు, లక్ష్మి గారు ఈ ఎపిసోడ్ను సమర్పిస్తున్నారు. దేవుడు వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనం ప్రార్థిద్దాం. నేటి వాక్య ధ్యాన నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పరిశుద్ధ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రత్యేకంగా మీ పాదముల చెంతకొచ్చి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభువా, మీ ప్రియమైన బిడ్డలు, మా ప్రియ ప్రేక్షకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వేలాది మంది ప్రజలు టీవీ ముందుకొచ్చి మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకు ఆశతో ఆసక్తితో ముందుకొచ్చిన బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. నేటి వాక్య ధ్యానానికి ఆర్థిక సహకారం ఇచ్చిన పరస రాజశేఖర్ గారిని, లక్ష్మి గారిని మీరు ఆశీర్వదించండి. వారి యొక్క వివాహం 8వ తారీఖున జరగనుంది. మీ కృపలో వీరిని క్రైస్తవ కుటుంబంగా నిర్మించి ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా నీ వాక్య ధ్యానములో నుండి మాతో మాట్లాడండి. దావీదు భక్తుని జీవితం మా జీవితాలకు ఆదర్శంగా మీరు వ్రాయించారు. మీ కృపలో మా ప్రియ ప్రేక్షకులను వర్ధల చేయండి. నజరేయుడు యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము మీ ముందు ఉంచుకోండి. గత సాయంకాలం కండ్రికగూడెం టైటస్ నగర్లో మొదటి దినపు వాక్య ధ్యాన కూడిక కొద్దిపాటి వర్షం వచ్చినప్పటికీ జరిపించాం. స్వల్పంగా ప్రజలు వచ్చారు. మరియు రేపటి రాత్రి కూడా కండ్రికగూడెంలో టైటస్ నగర్లో వాక్య ధ్యాన కూడిక ఉంటుంది. వర్షాల కారణంగా మేము సోమ మంగళవారము మరియు గురు శుక్రవారము కూడికలు నిర్వహిస్తున్నాం. బుధవారం శనివారం వర్షము వలన కలిగే ఆటంకాలను పూడ్చడానికి ఖాళీ పెట్టుకున్నాం. ఎందుకంటే వర్షాలు పడే సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క రోజు మధ్యలో బుధవారం శనివారం గ్యాప్ ఉంచాం. సోమ మంగళవారంలో గనక వర్షం వస్తే బుధవారం రీప్లేస్ చేస్తున్నాం. గురు శుక్రవారాలు వర్షం వస్తే శనివారం కూడా కూడుకుండేటట్లుగా ప్లాన్ చేశాం. కనుక నిన్నటి దినం వర్షం వల్ల ఎక్కువ మంది రాలేకపోయారు. కాబట్టి ఏలూరు కండ్రికగూడెం టైటస్ నగర్లో ఈరోజు రాత్రి కూడిక జరిగింది. మరియు రేపటి రాత్రి కూడా కూడిక ఉంటుంది. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. 8, 9 తారీఖుల్లో పాస్టర్ సారథి గారు, ఎనపనూరి పున్నయ్య కార్పొరేటర్ గారి యొక్క సహకారంతో బ్యాప్టిస్ట్ నగర్లో గ్రామ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి ఆ ప్రాంతపు వారు పాల్గొనాలని మనం చేస్తున్నాను. వాక్య ధ్యానములోనికి వెళదాం. మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరిచి
సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము నుండి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. గత రాత్రి యాబేష్ గిలాదు వారి యొక్క సత్య స్వభావము, కృపను పొందే అనుగ్రహమును గూర్చి దావీదు ఇచ్చిన దీవెన చదివాం. ఈ రాత్రి 8వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదువుతున్నాను, చూడండి. 253వ పేజ్. నేరు కుమారుడు అగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తీడుకుని పోయి గిలాదు వారి మీదను, ఆషేరీయుల మీదను, యెజ్రెయేలు మీదను, ఎఫ్రాయిమీయుల మీదను, బెన్యామీనీయుల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదా వారు దావీదు పక్షమున ఉండిరి. దావీదు హెబ్రోనులో యూదా వారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరముల 6 మాసములు. నేరు కుమారుడగు అబ్నేరు ఇతడు కూడా సౌలు యొక్క సమీప బంధువు. సౌలునకు ప్రత్యక్షంగా అంగరక్షకుడిగా ఉండటంతో పాటు సైన్యాన్ని నడిపించే ప్రముఖమైన వ్యక్తి అబ్నేరు. ఇజ్రాయేలు 9.5 గోత్రాలు, యూదా వారితో 2.5 గోత్రాలు. యూదా వారిపై దావీదు రాజు అయ్యాడు. ఇశ్రాయేలులోని కొన్ని గోత్రాలపై అబ్నేరు ఇష్బోషెతు అనేటువంటి సౌలు కుమారుణ్ణి రాజుగా అభిషేకించాడు. చూడండి, దేవుని యొక్క అద్భుత ప్రణాళిక. దావీదును గొర్రెలు కాసే స్థాయి నుంచి తీసుకొచ్చాడు ప్రభు. చక్కటి యుద్ధ నైపుణ్యత నేర్పించాడు. తప్పించుకోగలిగిన శక్తిని, ప్రణాళికను నేర్పించాడు. మొట్టమొదట యూదా వారి మీదకి చాలా తక్కువ సంఖ్యాకుల మీద రాజుగా అభిషేకించాడు. దావీదును దేవుడు క్రమక్రమముగా ఆశీర్వదించటం మనం చూస్తున్నాం. తనకు ఎదురవుతున్న వ్యతిరేక పరిస్థితులన్నింటిలో దావీదుకు విజయాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఒక్కొక్క మెట్టు దావీదును ఎదిగింపజేస్తున్నాడు. అతని శత్రువులను అతని యొద్ద నుండి ఒక్కొక్క మెట్టు దూరపరుస్తున్నాడు. డివైన్ ప్లానింగ్ ఇస్ ఎక్సలెంట్. దైవ సంబంధమైనటువంటి ప్రణాళిక అద్భుతమైనది. దావీదును ఒకేసారి తీసుకుని వచ్చి రాజును చేయలేదు దేవుడు. గాడ్ ఆల్వేస్ యూజెస్ ఎక్విప్డ్ బిలీవర్స్. సిద్ధపడిన విశ్వాసులను దేవుడు వాడుకుంటాడు. మీరు ఎంతగా దేవుని కొరకు సిద్ధపడతారో అంతగా దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకోగలుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్న కొలది ఆధ్యాత్మిక పరివర్తనలోనికి వస్తున్నాడు. అంతరంగం చాలా పరీక్షించుకునే అనుభవంలో దావీదు ఎదగగలిగాడు. మీ జీవితమైన అంతే, నా జీవితమైన అంతే. దేవుని యొక్క వాక్యము చేత మన యొక్క జీవితాన్ని నిర్మాణం చేసుకుంటూ వెళ్ళే కొద్దీ మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా జీవించగలుగుతాం. ఇష్బోషెతు ఇశ్రాయేలీలపై రాజు అయ్యాడు. అబ్నేరు అతనిని రాజుగా నిలవబెట్టాడు. దావీదును దేవుడు తీసుకుని వచ్చే పర్యంతం దేవుడు అతనిని ఏర్పరిచిన సమయం వచ్చే వరకు దావీదు భక్తుడు ఎక్కడా కూడా కంగారు పడలేదు, ఆతృత పడలేదు. ఒక దైవజనుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, సహోదరుడు, అనేక మంది దేవుడు ద్వారాలు తెరిచే వరకు ఎదురు చూడక కిటికీల ద్వారా ప్రవేశించాలని చూచేవారు ఎక్కువయ్యారు ఈ దినాల్లో అన్నాడు. అవును,
దేవుడు ఏర్పరిచిన స్థానంలోనికి దేవుడు అనుకూల సమయంలో హెచ్చించి తీసుకుని వస్తారు. అప్పటి వరకు వ్యక్తిగత అభివృద్ధికి దేవుడిస్తారు. కనుక ఇక్కడ ఇష్బోషెతు రాజైనందుకు దావీదేం కంగారు పడలేదు. తదుపరి వచనాలు. అంతలో నేరు కుమారుడు అబ్నేరును సౌలు కుమారుడు ఇష్బోషెతు సేవకులను మహనయములో నుండి బయలుదేరి గిబియోనుకు రాగా, సెరూయా కుమారుడు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనుకు వచ్చిరి. వీరు కొలనుకు ఈ తట్టును, వారు కొలనుకు ఆ తట్టును ఉన్నారు. చూడండి, ఇంటర్నల్ స్ట్రగుల్. ఇజ్రాయేలు యూదా వారు ఎదురెదురు పడి ఒకరినొకరు చంపుకునే పరిస్థితి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి పితరులు ఎవరు? సొంత అన్నదమ్ములు. మోషే కాలంలో ఆఖరికి తండ్రి వేరుగా ఉన్న సోదరులపై కూడా వారు కత్తి ఎత్తలేదు. అట్లాంటిది ఇప్పుడు సమూయేలు మరణానంతరం వీరు ఒకరిని ఒకరు యుద్ధం చేసుకునే స్థాయికి వచ్చారు. ప్రేమ నశించింది. వారి మధ్య ఐక్యత భంగమైంది. వారి ఏలికలు వేరైపోయారు, వారి తలంపులు వేరైపోయాయి. వారిని నడిపించే వ్యక్తులు, వారి అంతరంగాలు సరిగా లేవు. అందుకనే వారు ఆ యొక్క కొలను దగ్గరికి వచ్చినప్పుడు ఒకరు ఒక ప్రక్కన మరొక ప్రక్కన ఉండగా అబ్నేరు లేచి ఒక విషయాన్ని చెబుతున్నాడు. అబ్నేరు లేచి, మన ఎదుట యవ్వనులు మల్ల చేష్టలు చేయుదురా అని యోవాబు తనగా, యోవాబు వారు చేయవచ్చు అనెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడుకు ఇష్బోషెతు సంబంధులైన 12 మంది బెన్యామీనీయులను దావీదు సేవకులలో 12 మంది లేచి మల్ల చేష్టలు చేయడానికి దిగారు. బెన్యామీనీయులు 12 మంది, యోధా గోత్రికులు 12 మంది ఎదురెదురు పడ్డారు. అబ్నేరు ప్రపోజ్ చేస్తున్నాడు, మన ఎదుట యవనస్తులు మల్ల యుద్ధం చేయాలి అని. అక్కడ ప్రారంభమైంది భయంకరమైన యుద్ధం. యోధా గోత్రికులు బెన్యామీనీయులను చంపేశారు, 12 మందిని ఓడించేశారు. అది చూచి అబ్నేరు యుద్ధాన్ని ప్రకటన చేశాడు. చూడండి అబ్నేరు యొక్క తొందరపాటు చర్యలు ఎట్లున్నాయో. వారి సహోదరులు కదా. చివరికి అంటాడు అబ్నేరు, యోవాబు, ఎందుకు మనం ఇలా తరుముకుంటున్నాం ఒకరినొకరం? నీవు దీన్ని ఆపచ్చు కదా అంటాడు. యోవాబు అంటాడు, అబ్నేరు, నీవే ఇలా తరమటానికి కారణం, నేనేం కాదంటాడు. చూడండి, సహోదరుల మధ్య భేదాభిప్రాయాలు పెట్టేవాడు సాతానుడే. ఒక సహోదరుడు మరొక సహోదరుని తరుముతున్నాడంటే అర్థం ఏమిటి? అది అపవిత్రాత్మ యొక్క కార్యం, దుష్టుని యొక్క పన్నాగం. దుష్టుడు అన్నప్పుడు వేరొక మనుష్యుడు కాదు సుమా, అంధకార శక్తి. ఈ లోకములో పాపమును, ద్వేషమును, కక్షను మనుషుల హృదయాలలోనికి ప్రేరేపిస్తున్నటువంటి ఒక అంధకార శక్తి లూసిఫర్ యొక్క పని అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 మంది బెన్యామీనీలు పడిపోయినప్పుడు ఆ దినమున హెల్కతాత్సూయిమని ఆ స్థలమునకు పేరు పెట్టారు. వాడిగల కత్తుల పొలముగా అది మారింది. తరువాత దినమున ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలువలేకపోయారు. సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఉన్న అబ్నేరు దళం సంఖ్యాపరంగా తక్కువ మంది ఉన్నప్పటికీ దావీదు యొక్క దళం ఎదుట నిలవలేకపోయారు. సెరూయా కుమారులు ముగ్గురులో యోవాబును, అబీషైను, ఆషాహేలును అచ్చట ఉండేది. ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు. అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరుగక అబ్నేరును తరుముచు ఉండగా, సెరూయా కుమారులు ముగ్గురులో ఆషాహేలు గొప్ప పరుగు నేర్పరి.
బాగా తరుముతున్నాడు, అబ్నేరును తరుముతున్నాడు. చిన్నవాడు, బలం తక్కువే, కానీ ఉద్రేకపడ్డాడు. ఆ సమయంలో అబ్నేరు అంటాడు, నీవు యోవాబు యొక్క సహోదరుడైన ఆషాహేలువు కదూ, నీవేనా అని అడిగినప్పుడు నేనే అని చెప్పాడు. అయితే నన్ను తరమవద్దు, దొరికేస్తాడు. ఇక కొద్దిసేపట్లో అబ్నేరు దొరుకుతాడనగా అబ్నేరు అడుగుతున్నాడు, ఆషాహేలు నన్ను తరమవద్దు, నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే నేను నిన్ను చాలా సులభంగా చంపగలను. నేను నిన్ను చంపితే యోవాబుకు నేనేమని జవాబు చెప్పుకోవాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆషాహేలు యొక్క ఉడుకుమోతుతనం, ఉద్వేగభరితమైనటువంటి పరిస్థితి, అతడు ఆగకుండా తరుముతూనే ఉన్నాడు. అబ్నేరు ఆషాహేలును చంపేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చూడండి, ఒక చెడు ప్రారంభం అనేక ప్రాణాలను బలి తీసుకుంది. ఒక వ్యక్తి యొక్క నోటి దురుసుతనం, మరి ఒక వ్యక్తి దానికి స్పందించటం, అనేకులు చనిపోతూ వచ్చారు. రక్తం ఏరులై పారేటట్లుగా అక్కడ పరిస్థితి వచ్చింది. ఆషాహేలును అబ్నేరు చంపటం యోవాబు తెలుసుకుని యోవాబు అబ్నేరును చంపడానికి తరుముతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కత్తి పట్టిన వాడు కత్తితోనే నశిస్తాడు. ఏ కొలతతో నీవు కొలుస్తావో ఆ కొలతతోనే కొలవబడుతుంది. 21వ వచనం, నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తులలో ఒకరు కలుసుకుని వారి ఆయుధములను పట్టుకుని అని అబ్నేరు అతనితో చెప్పినను, ఆషాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగక అతనిని తరుముగా అబ్నేరు, నన్ను తరుముట మాని తొలగిపోము, నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడు యోవాబు ముందు నేను ఎట్లు తల ఎత్తుకొనగలను? అందుకు అతడు, నేను తొలగను అనగా అబ్నేరు ఈట మడమతో అతని కడుపులో పొడిచినందున ఈట అతని వెనుకకు వచ్చిన కనుక అతడు అక్కడనే పడి చచ్చెను. ఆషాహేలు పడి చచ్చిన స్థలమును వచ్చిన వారందరూ నిలవబడిరు గాని యోవాబును అబీషయును అబ్నేరును తరుముచు గిబియోను అరణ్య మార్గములోని గీహా ఎదుట అమ్మాయిను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. యుద్ధానికి ఒక ప్రత్యేకమైన నియమ నిబంధన ఉంది. సూర్యాస్తమయం అయిన తర్వాత యుద్ధం చేయకూడదు. ఎవరి శిబిరానికి వారు వెళ్ళిపోవాలి. ఆ సమయమున అబ్నేరు యోవాబును పిలుస్తూ మాట్లాడుతున్నాడు. బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపు కూడుకుని ఒక కొండ మీద ఉండగా అబ్నేరు కేక వేసి, కత్తి చిరకాలము భక్షించునా, అది తుదకు ద్వేషమునకే హేతువుగునని నీవెరుగుదువు కదా. తమ సహోదరులను తరమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక ఉందు అని యోవాబుతో నేను. చూడండి, చేసిందంతా చేశాడు అబ్నేరు. యోవాబు నిందిస్తున్నాడు, నీవు ఎంతవరకు తమ సహోదరులను తరమవద్దని ఆజ్ఞ ఇయ్యక ఉందువు? నీవు ఆజ్ఞ ఇస్తే సహోదరులు తరమటం ఆపేస్తారు కదా. నీ ప్రజలు తరుముతుంది సహోదరులనే కదా. మరి అబ్నేరు బుద్ధి ఏమైంది? మొదట అతను తరుముతోంది సహోదరులనే కదా. సహోదరులకు మధ్యన వైరము పెట్టిన వాడు అబ్నేరా యోవాబా? అబ్నేరే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవాబు యొక్క సహోదరుణ్ణి ఆషాహేలు చంపింది అబ్నేరే కదా. చాలామంది ఇలాగే ఉంటారండి. వారు చేసే పనంతా చేస్తారు, వారు చేసే కీడంతా చేస్తారు, పైగా వారి కీడుకు ప్రతిఫలించిన పరిస్థితులను ప్రశ్నిస్తారు. చాలా విచారకరమైన సంగతిది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ బుద్ధిహీనత వలన కలుగు చెడు పర్యావసానాలను నీవు ప్రశ్నించే దౌర్భాగ్య స్థితిలో ఉండకూడదని నేను మనవి చేస్తున్నాను. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిదన్నారు. యోవాబు ఇప్పుడు ఎందుకు ఆజ్ఞాపించాలి? తను గాయపడిన హృదయంతో ఉన్నాడు. కానీ అబ్నేరు అడుగుతున్నాడు, నువ్వు ఎందాక సహోదరులను తరమవటం మానమని నీ వారికి చెప్పకుండా ఆజ్ఞాపించుకుని ఉంటావు. ఆజ్ఞ విన్నాడు. అందుకు యోవాబు, దేవుని జీవము తోడు జగడమునకు నీవు వారిని పిలవక ఉండిన ఎడల
జనులందరూ తమ సహోదరులను తరమక ఉదయముననే తిరిగిపోయి ఉందిరని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలు వారిని తరుముట మానిరి, యుద్ధము మానిరి. ఇక్కడ అబ్నేరుకు యోవాబు చెబుతున్న మాట, దేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలవకపోయి ఉంటే. అవునండి, జగడానికి తొందరపడవద్దు, ఆతృత పడవద్దు, నిదానించండి. ఒక ఆయన నన్ను బాగా తిడుతుంటూ నేను విన్నాను. శరీరంలో ఉన్న పరిస్థితి ఉద్రేకపడమంటోంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సంయమనం పాటించమంటున్నాడు. ఆయన తిడుతున్నారు, నేను వింటున్నాను. ఆ సహోదరుడుని పిలిచి చెప్పాను, అయ్యా ఇట్లా తిట్టవద్దు, దేవుడు మెచ్చే కార్యక్రమం కాదు. సంయమనం పాటించా, దేవుడు దీవించాడు. పగ, ద్వేషం, జగడం లేకుండా స్నేహపూరితమైన వాతావరణములో ఒక సహోదరుని పోగొట్టుకోకుండా సంపాదించుకోగలిగా. యోవాబు అదే అంటున్నాడు, అబ్నేరు నీవు జగడానికి కారణం. నీవే గనక ఒక చెడు విషయాన్ని ప్రపోజ్ చేయకుండా ఉండుంటే వాడి జగడం ఉండేది కాదు. కానీ యోవాబు విత్డ్రా అవుతున్నాడు. తన సైన్యాన్ని పిలిచి బోర ఊది చెబుతున్నాడు, ఆగిపోమని. ఎవరు సమాధానపరుస్తారో వారు దేవుని కుమారులు అనబడతారు. మీ జీవితంలో ఎన్నడూ ద్వేషము, పగ, కలహము, జగడమునకు చోటు ఇవ్వవద్దు. అట్టి పరిస్థితులు మీదబడుతున్నప్పుడు మెలకువగా ప్రార్థించండి, ప్రభు సహాయముతో దానిని జయించండి. కీడు చేత కీడును జయించే కంటే మేలు చేత కీడును జయించమని పౌలు భక్తులు సెలవిచ్చాడు. వ్యక్తిగత అనుభవంలో మీరు దానిని ఎరుగునట్లు ప్రార్థనలో అభివృద్ధి చెందండి. అబ్నేరును అతని పనివారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణం చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహనయీముకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో ఆషాహేలు గాక 19 మంది లేకపోయారు. అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలో అబ్నేరు జనులలోను 360 మందిని హతము చేసిరి. 1:18 1:18 రేషియోలో దావీదు సైనికులు అబ్నేరు సైనికులు కూలారు. కేవలం 20 మంది దావీదు సైన్యంలో చనిపోతే 360 మంది అబ్నేరు సైన్యంలో చనిపోయారు. సహోదరుడా, సహోదరి, అబ్నేరు యొక్క నోటి తొందర 380 మంది ప్రాణాలు తీసింది. ఒక యుద్ధం బైబిల్ గ్రంథంలో రికార్డ్ అయిపోయింది. మన నోటి మాట, మనం విసిరే సవాలు జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు సమాజాన్ని సవాలు చేయకూడదు. క్రైస్తవుని యొక్క జీవితం సమాధానముతో నిండాలి తప్ప సవాలుతో కాదు. నీవెవరిని సవాలు చేయటానికి? దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఓపిక పట్టు. నీ ఒకవేళ గొప్ప వ్యక్తివైతే అవ్వచ్చు, నీవు ఇతరుల సవాలుకు వేగంగా నెగిటివ్గా స్పందించద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాట్ బికాజ్ ఆఫ్, ఇన్స్పైట్ ఆఫ్, నాట్ బికాజ్ ఆఫ్, ఇన్స్పైట్ ఆఫ్. వాళ్ళు అలా అన్నారు కాబట్టి స్పందించాను కాదు, వారు అన్నారు కాబట్టి స్పందించలేదు. ఇన్స్పైట్ ఆఫ్ దేర్ క్వారల్నెస్, వారు నా మీదకు వచ్చినను నేను స్పందించననే భావానికి క్రైస్తవుడు రావాలి. యోవాబు చాలా తక్కువ నష్టంతో బయటపడ్డాడు, కానీ అబ్నేరు అత్యధికమైన నష్టాన్ని పొందుకున్నాడు. జనులు అషాహేలును ఎత్తుకొని పోయి బెత్లెహేములో ఉన్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి. తర్వాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కుటుంబాల మధ్యన విస్తారమైన యుద్ధాలు జరిగాయి.
సౌలు కుటుంబం ఒక పక్కన, దావీదును ఆశ్రయించిన వారు ఒక ప్రక్కన యుద్ధాలు చేస్తూ రాగా సౌలు కుటుంబం నేరసిల్లిపోయింది. దావీదు వర్ధిల్లుచూ వచ్చాడు. దావీదు వర్ధిల్లటానికి కారణం దావీదు దేవుని పట్ల యథార్థముగా, సమాజం పట్ల యథార్థంగా ఉన్నాడు. దేవుని యొక్క చిత్తమును గ్రహించిన వాడుగా దావీదు ఉన్నాడు. అందుకనే దావీదు వర్ధిల్లాడు. 3వ అధ్యాయము కొంచెం ఎక్కువ వచనాలు కలిగిన అధ్యాయం. 3వ అధ్యాయములో 39 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 3వ అధ్యాయం మనం ధ్యానం చేస్తే మొట్టమొదటి వచనం నేను చదువుతాను, ఎందుకంటే సమయం పూర్తయింది. మొదటి వచనం మాత్రం ఒకసారి చదువుతాను, ఎందుకంటే ఇది కనెక్షన్. 2వ అధ్యాయము చివరి మాటకు 3వ అధ్యాయం మొదటి వచనం కంటిన్యూషన్ వర్డ్ చదువుతున్నాను, చూడండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను. వాక్యముపై నిర్మాణము చేసుకున్నటువంటి జీవితం దావీదుది. ఇసుకపై నిర్మాణం చేసుకున్న జీవితం సౌలుది. బండపై నిర్మాణం చేసుకున్న గృహం తుఫానులు, వరదలు, బీభత్సాలు వచ్చినప్పుడు తట్టుకుంటుంది. కానీ ఇసుకపై నిర్మాణం చేసుకున్న జీవితం బేస్లెస్, వాక్యం లేని జీవితం గాలి చెదరగొట్టు పొట్టు వలె తలక్రిందులైపోతుంది. దావీదు దీవించబడటానికి కారణం దేవుని ఉద్దేశాలకు అనుకూలంగా దావీదు జీవించడమే. ఈ రాత్రి మీకు నా మనవి, దావీదును జ్ఞాపకం చేసుకుంటూ మీరు అంతకంతకు వర్ధిల్లాలి. వాక్యం వింటున్న నీవు అంతకంతకు వర్ధిల్లాలి. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు, అనగా పశ్చాత్తాపపడువాడు, ప్రార్థనాపరుడు, తన అంతరంగమును ఒప్పుకుంటానికి ఎన్నడూ అభ్యంతరపడని వాడు దావీదు. నీవును అట్టి విధానములో దేవుని కొరకు ఎదురు చూడు. నేటి వాక్య ధ్యానానికి ఆర్థిక సహకారం అందించిన పడమర వీధి వాస్తవ్యులు, 8వ తారీఖు వివాహంలో జతపరచబడుతున్న సహోదరుడు పరస రాజశేఖర్ గారికి, లక్ష్మి గారికి దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా కలుగునుగాక. రేపటి వాక్య ధ్యానములో 3వ అధ్యాయము 2వ వచనము నుండి దావీదు యొక్క భార్యలు, వారి యొక్క బిడ్డలను గురించి ధ్యానం చేసుకుందాం. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా సమూయేలు 2వ గ్రంథములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు ఉదయము 9 గంటల నుండి సాయంత్రము 4 గంటల వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. ఏసే పరిష్కారము సువార్త కూడికలు మరలా ప్రారంభించడం జరిగింది. ఏలూరు టైటస్ నగర్ నందు నిన్నటి దినాన, నేటి దినాన, రేపటి దినాన ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులు దయచేసి ఈ ఏసే పరిష్కారం సువార్త కూడికలకు రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. సాయంత్రము 6 గంటల నుండి 8:30 వరకు జరిగే ఈ సువార్త కూడికల్లో ప్రసంగికులు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. రేపటి రాత్రి కూడా కండ్రికగూడెం టైటస్ నగర్లో వాక్య ధ్యాన కూడుకుంది. 8, 9 తారీఖుల్లో 3 బొమ్మల సెంటర్ బాప్టిస్ట్ నగర్లో వాక్య ధ్యాన కూడికలు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల వారు కూడికల్లో పాల్గొని వాక్యం వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. మీ కుటుంబ పక్షంగా ఒక చిన్ని సహకారమైన ఏసే పరిష్కారంలో ఉంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ ఘననామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం విన్న బిడ్డలు దీవించండి, మీ కృపల వర్ధలు చేయండి. ఈ రాత్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి, మీ కృపలో వీరిని వర్ధలు చేయండి. ఏసే పరిష్కారం కొన్న తీవ్రమైన ఆర్థిక అవసరాలు తీర్చండి. రాష్ట్ర కార్యక్రమం కొరకు దయచేసి ద్వారాలు తెరవండి.
ప్రభువా పీస్ పబ్లికేషన్స్ ఆయన వృద్ధిలోనికి రావటానికి కావలసిన ఏర్పాట్లు చేయండి. సేనాయి బైబిల్ కరస్పాండెన్స్ కోర్సును దీవించండి. అనేకులు ముందుకొచ్చి ఇందులో భాగస్థులు అవటానికి సహాయం చేయండి. బైబిల్ క్విజ్ రాస్తున్న వారిని దీవించండి. యేసే పరిష్కారం ప్రార్థనా శిబిరాన్ని మీరు ఆశీర్వదించారు. అనేక జవాబులు మీరు ఇస్తున్నారు. ఇంకను అనేకులు వారి ప్రార్థనా మనవులు పంపడానికి సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ అనేక మంది ఎపిసోడ్ స్పాన్సర్స్ని పంపమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.